నమస్తే ఫ్రెండ్స్, రవికిష్ అమాన్కర్ మీతో 23 ఈఎంఆర్కి సంబంధించి ఎవరైతే డిసెంబర్ నెలలో 16, 17 అలాగే 23, 24 సంబంధించి వివిధ పోస్టులకు అయితే ఎవరైతే రాస్తున్నారో సో దానికి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి, రిక్రూట్మెంట్స్ అయిపోయి, అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నెలలో. అయితే దానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు 20th అని చెప్పేసి ఈరోజే రావడం జరిగిందండి, మార్చ్ 20, 2024 అని చెప్పేసి. అయితే ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ ఒక రిజల్ట్ అనేది పెట్టడం జరిగింది. చాలామంది కూడా దాంట్లో డిసప్పాయింట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దాంట్లో కొంతవరకు అయితే ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డారు. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లు ఏంటంటే ఎలా చెక్ చేసుకోవాలి అది అని చెప్పేసి అనడం జరిగింది. అయితే రోజుగారు వేళకు సంబంధించి ఏదైతే ఫిబ్రవరి 10 జరిగిందో ఆ టైంలో కొంతమంది అయితే అటెండ్ కాకపోవడము, అలాగే అటెండ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కూడా సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళు కొంత టైం అనేది ఇవ్వడం జరిగింది. అటువంటి ఈ తరుణంలో వాళ్ళు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలామందికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే మాకు దగ్గరలో పోయిందండి అని అనుకుంటున్నారో, సో ఇంతవరకు కూడా వచ్చాయి అని అనుకుంటున్నారో, సో వాళ్ళకైతే ఒక హోప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది కూడా అడగడం జరిగింది, అదేంటంటే సార్ సెకండ్ రౌండ్ ఉంటుందా అని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనకు ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల మనం దాని గురించి ఏం చర్చించడం లేకపోయాము. అయితే ఈరోజు దానికి సంబంధించి మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. డేట్ కూడా చూస్తుండొచ్చు మీరు, మార్చ్ 20, 2024 అని చెప్పేసి. దీనికి సంబంధించి ఏదైతే ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ అని చెప్పేసి అంటే మనకి ఎగ్జామ్ జరిగేది కదా, ఆ టైంలో కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది మేము పిలుస్తున్నాము అని చెప్పేసి అది అడగడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కాకపోవడము అవి జరగడంతో ఇక్కడ కొన్ని మీకు మళ్ళీ మేము సెకండ్ ఫేజ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు అటెండ్ అవ్వాలి అని చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కోసం ఎవరైతే మళ్ళీ ఈ సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయ్యారో, సెకండ్ రౌండ్లో ఎవరైతే వాళ్ళ పేర్లు వచ్చాయి, ఇక్కడ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఇచ్చారు, అలాగే రోల్ నెంబర్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు వాళ్ళ యొక్క డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దాంతోపాటుగా ఒక డీవీ అనేది తీసుకొని వెళ్ళేసి ఏ రోజున వెళ్ళాలంటే ఫ్రమ్ 1st April నుంచి 15th April వరకు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హూ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ది డీవీ ఆర్ యాజ్ పర్ Annex 1 అని చెప్పేసి ఇచ్చడం జరిగింది. Annex 1 ప్రకారంగా మీరైతే అక్కడ అవైలబుల్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అడిగారు. అలాగే డేట్ అండ్ వెన్యూ వచ్చేసి మీకు డీవీ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ది వెబ్సైట్ అని చెప్పేసి ఇక్కడ ఈ డేట్ కోర్సులో ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మీ యొక్క క్యాండిడేట్ సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, అలాగే రోల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, డెసిగ్నేషను, రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ప్లేస్ ఆఫ్ డీవీ ఫర్ సెకండ్ రౌండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ మీ రోల్ నెంబర్ చెక్ చేసుకోండి, అలాగే మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క సంబంధించి చూసుకోండి. చూసిన తర్వాత ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒడిస్సా అని చెప్పేసి భువనేశ్వర్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్ అయితే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని సబ్జెక్టుల వారీగా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు బెంగళూరు కర్ణాటకకు సంబంధించి కూడా కొన్ని టీజీటీ మ్యాథ్స్ ఇవన్నీ కొన్ని సబ్జెక్టులకు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగా మీకు ఎదురుగా చూడండి, ఇక్కడ టీజీటీ సోషల్ స్టడీస్ అని చెప్పేసి మళ్ళీ కింద ఇంకొక స్లాట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ వెళ్ళేసి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో వెళ్ళి అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే టీజీటీ సోషల్ స్టడీస్కి సెకండ్ రౌండ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి అయితే చేసుకోవాలి. ఇలా ప్రతి సబ్జెక్ట్కి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ఎదురుగా ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ అని చెప్పేసి ప్లేస్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఏరియా అనేది అలాట్ చేయడం జరిగింది. మీరు వెబ్సైట్లో వెళ్ళేసి అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి కూడా ఇంత పెద్ద డాక్యుమెంట్ మరి ఇదంతా కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ క్లియర్గా ప్రతిదీ మెన్షన్ అయితే చేయడం జరిగింది సబ్జెక్టుల వారీగా. దానికి ఎదురుగా ఇక్కడ చూడండి మనకు క్లియర్గా అయితే ఈ ప్లేస్లు అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ పేరు ఉన్నట్లయితే, మీ పేరు ఉండాలని కోరుకుంటున్నాను, ఉన్నట్లయితే కాదండి, సో మీ పేరు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా ప్రతిదీ మనకు ఈ డిస్ప్లే అనేది చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ రావడం జరిగింది. చాలామంది అడగడంతో డిమాండ్ మేరకు అయితే నేను ఇది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇది మీకు ఇప్పుడు చూపిస్తాను. వెబ్సైట్లో వెళ్ళి ఇది వచ్చిందా లేదా, మరి రియలా ఫేక్ అన్నట్టు మరి చాలామందికి డౌట్ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఇంతకుముందు నేను చెప్పానండి మీకు, సో అది మనకి ఏదైనా ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి విజిట్ చేయాలి. నేను ఇది వచ్చిన తర్వాత
మళ్ళీ వెబ్సైట్లో కన్ఫామ్గా చేసుకున్నానని ఉందా లేదా అని ఏందని చెప్పేసి చూస్తే అక్కడ ఉండిందండి. సో అయితే ఇప్పటివరకు ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని చాలామందికి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పుడు మనం లేక్ చేయకుండా వెబ్సైట్లో వెళ్ళి కూడా చూద్దామండి. మీకు నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగిందండి. అక్కడ నుంచి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వెబ్సైట్లు అనేది వస్తారు. సో ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. అయితే ఇక్కడ మనం ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం, ఎందుకని మంచిదండి. సో నేను చెక్ చేశాను, ఇప్పుడు కూడా ఒకసారి రీఫ్రెష్ చేసి చూసినట్లయితే సో ఇది మనం ఇంతకుముందు మనకు ఆ టైంలో వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మార్చ్ స్టార్టింగ్లో అయితే మనకు ఈ అపాయింట్మెంట్ అడ్రస్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. బహుశా మీరు ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఏవైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ నుంచి మీరు అపాయింట్మెంట్ రావడానికి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసేసి మళ్ళీ వ్యూ అని ఇక్కడ చూడండి న్యూస్ ఫ్లాష్ అవుతున్నాయి కదా, స్క్రోల్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు వ్యూ వాల్ అనే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు లోడ్ అవుతుందండి. లోడ్ అయ్యి ఇలా అవుతుంది చూడండి. ఇక్కడ మనకు క్లియర్గా అయితే వెళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఆఫ్ సెకండ్ రౌండ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషను అని చెప్పేసి ఇక్కడ ఒక ఫైల్ అనేది పెట్టడం జరిగింది. ఇందాక మనం చూసాం కదా అది చూడండి. ఇక్కడ అప్డేటెడ్ 20 మార్చ్ 2024 అని ఉంది. సో ఇది అయితే రియల్ అండి. సో మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డాక్యుమెంట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా క్లిక్ చేస్తే మనకు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అడుగుతుంది. సో డౌన్లోడ్ అని చేసినట్టయితే ఇంతకుముందు నేను చూపించినటువంటి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో మీకు కూడా రావాలని నేను ఆశిస్తున్నానండి. ఎవరైతే ఈ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో కింద కామెంట్ చేయండి సెలెక్టెడ్ అని చెప్పేసి. సో మీరు దానికి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీరు దానికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా దగ్గర రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వెరిఫికేషన్ అప్పుడు కూడా ఏ డాక్యుమెంట్ లేదన్నా కూడా వాళ్ళు అక్కడ క్యాన్సిల్ చేసే విధంగా అయితే కనిపిస్తున్నాయని బాబాని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ నోటిఫికేషన్లో కూడా క్లియర్ అయితే ఇవ్వడం జరిగింది డాక్యుమెంట్ లేకపోవడం వల్లగా. అలాగే కొంతమంది ఆబ్సెంట్ అవ్వడం వలన మళ్ళీ మేము ఈ సెకండ్ రౌండ్ ఫేజ్ తీయడం జరిగిందని చెప్పేసి నేను ఇక్కడ ఆ నోటిఫికేషన్లో ఇవ్వడం క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదే మీకు చెప్పానండి. సో వెరిఫికేషన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ 1, 2024 నుంచి ఏప్రిల్ 15, 2024 వరకు మీ సంబంధిత సబ్జెక్ట్కి ఎదురుగా ప్లేస్ ఇచ్చారు డీవీ వెరిఫికేషన్ సంబంధించి. సో అది మీరు అక్కడికి వెళ్ళేసి మీ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీకు మెయిల్ కూడా వచ్చిండొచ్చండి. ఒకసారి మరి మీకు ఏందో ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ వాళ్ళకి అని ఇన్ఫర్మేషన్ వచ్చిందా మెయిల్ కూడా చెక్ చేయండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కూడా ఒక మెసేజ్ కూడా వచ్చిండొచ్చండి. వచ్చినట్లయితే కింద కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇంకా కొంచెం పూర్తిగా ఇంకా అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే పాసిబుల్ అవుతుందని. సో మీకు హెల్ప్ఫుల్ ఏందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడ అడ్మిషన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ ఛానల్ ద్వారా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్ అండి. హోప్ ఫర్ ద అపాయింట్మెంట్. ఆల్ ది బెస్ట్ అండి. సో వచ్చిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్, రాని వాళ్ళకి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్ అనేది పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళినట్లయితే ఇది కాకపోతే ఇంకా ముందు ఏదో ఒక మంచి అవకాశం ఉందని చెప్పేసి భావించి ముందుకు వెళ్ళినట్లయితే మనం తప్పకుండా ఒక మంచి పొజిషన్లో మనం మంచి అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందవద్దు. వచ్చిన వారికి అయితే ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ అండి. సో మంచిగా ఉండండి, సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.